వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. ఇప్పుడు ఇంత రాహుల్ గాంధీ కాస్ట్ సెన్సస్ మేం చెప్తే చేస్తున్నారు అంటున్నాడు. సరే, నువ్వు చెప్తే చేసావు అనుకుందాం కాసేపటికి. అసలు ఇది వరకు కాస్ట్ సెన్సస్ ఎప్పుడైంది? అలా మన వాళ్ళు ఎవరైనా చదువుతారా? చదవరు. కేవలం రాహుల్ గాంధీ 6 నెలల సంవత్సరం నుంచి కాస్ట్ సెన్సస్ కర్నా అంటే చూడు రాహుల్ గాంధీ అన్నాడు. ఫస్ట్ కాస్ట్ సెన్సస్ బ్రిటిషర్ల టైంలో 1931లో జరిగింది. ఆ తర్వాత యూపీఏ గవర్నమెంట్ లో సోనియా గాంధీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2011లో మొదలుపెట్టి పూర్తి చెయ్యకుండా, సంపూర్ణంగా చెయ్యకుండా, భారతదేశం మొత్తం కాస్ట్ సెన్సస్ ఫినిష్ చెయ్యకుండా వదిలేశారు అర్ధాంతరంగా వెళ్ళి. ఇది ఎవ్వరికి వద్దు అంటే 65 ఏళ్ల నీ పాలనలోను ఒక్కసారి కాస్ట్ సెన్సస్ చేయలేదు. నువ్వు చెప్తే అయిపోయిందా? నువ్వు చేయలేని దాన్ని నువ్వు ఒకసారి మాట్లాడుతున్నావు అంతే. మొదలు కాస్ట్ సెన్సస్ ఎందుకు వద్దనుకున్నారు? ఒక కాస్ట్, ఒక కులాన్ని నువ్వు బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నావు. ఈ కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని అంటే ఈ కులం కన్నా ఆ కులం తక్కువ, ఆ కులం కన్నా ఈ కులం తక్కువ అనే మాటని నువ్వు మళ్ళీ 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 ప్రజల మధ్యలో రెచ్చగొడుతున్నావనే ఒక చాలా సహృదమైన భావనమ్మా అది. మనం ఏ మనసుతో అర్థం చేసుకుంటున్నాము అనేది. కులం పేరుతో ఇంకెన్ని రోజులు వాళ్ళని నువ్వు పెద్ద, నువ్వు చిన్న, నువ్వు పెద్ద, నువ్వు చిన్న అంటాం. అల్టిమేట్ గా చివరికి మనకు కావాల్సింది ఏంటి? అన్ని కులాలు కూడా విద్యావంతులు అవి ఉండడం, అందరి కులాలు కూడా ఆర్థికంగా బడుగుపడకుండా ఉండడం, అన్ని కులాలకు కూడా ఉద్యోగాలు రావడం, ఆడపిల్లలు చక్కగా చదువుకొని వాళ్ళు అందరికన్నా సరిసమానంగానే ఎక్కువగా జీవితాలను గడపడమే కాకుండా అన్ని పోటీలలో రాణించడం. తీసుకోండి దానికి. ఇప్పుడు దాని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఎవరమ్మా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేది? చివరికి డబ్బు లేకుండా, పైకి జీవితంలో ఎదగకుండా కూలీ నాలి చేసుకుంటూ ఉన్న వాళ్లే కదా నువ్వు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నారు. ముందు అవి బాగు చేయవేందుకు? స్టేట్ లెవెల్లో నువ్వు అది బాగు చేయట్లేదు. పాత్ర ఇంకా ఇంతే ఉంది తల్లి నీ దగ్గర. నీకు వచ్చే ట్యాక్సులు కానీ, ట్యాక్స్ కట్టే వాడిని పెంచాలి నువ్వు. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓ 200 మంది ట్యాక్స్ కడుతుంటే ఈ 200 మంది కట్టే ట్యాక్స్ లో నుంచే నువ్వు వీడికి ఇద్దాం వాడికి ఇద్దాం, నేను ఇంత రిజర్వేషన్ ఇస్తాను అంత రిజర్వేషన్ ఇస్తానంటున్నావు. నీ పాత్ర పెరగట్లేదు ఇంకా. ఇక్కడ ట్యాక్స్ కట్టే వాళ్ళు పెరగాలంటే ఏం చేయాలి? నువ్వు ముందు ప్రైవేట్ స్కూల్స్లలో పోనీ ఫీజులు తగ్గించు. నీకు విద్యాధనం కదమ్మా అన్నిటికన్నా ముఖ్యము. ఇప్పుడు అదే నీవు కులాల పట్టీలో నువ్వేంత తక్కువ కులం అంటావు అనుకో ఒక వ్యక్తిని, అంటే నువ్వు కులాల పట్టీలు అందుకేగా చేస్తున్నావు, రిజర్వేషన్ అందుకేగా మాట్లాడుతున్నావు. కానీ ఆ కులాల పట్టీలో నువ్వు వచ్చినప్పుడు అక్కడ వాడు ఆర్థికంగా అద్భుతంగా ఉన్నాడు అనుకుందాం. ఒక కులాన్ని నువ్వు ఏదైతే తక్కువ అని మాట్లాడుతున్నావో ఆ కులం వ్యక్తి ఆర్థికంగా అద్భుతంగా ఉన్నాడు, పెద్ద పెద్ద బంగుళాలలో ఉన్నాడు, ఫార్మ్ హౌస్లు ఉన్నాయి, హ్యాపీగా ఆయన రకరకాల కార్లలో తిరుగుతున్నాడు, పిల్లలు విదేశాలలో చదువుతున్నారు. అతనికి కులంతో ఏమైనా సంబంధమా? అవసరమే లేదు. ఎగ్జాక్ట్లీ అదే కులస్తుడు ఒక బడుగు వర్గంగా జీవన విధానాన్ని గడుపుతూ ఓ బస్తీలలోనో కొండలల్లోనో మారుమూల పల్లెటూరులోనో పిల్లలకి కనీసము పోషక పదార్థమైన తిండి కూడా ఇవ్వలేకపోతున్నాడు. వాళ్ళని ఎలా చూస్తాం మనం? ఆ దయనీయ స్థితి జీవన విధానంలో ఎవరు ఉన్నారు? వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లున్నాయి, వాళ్ళ ప్రైమరీ హెల్త్ సెటప్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి ఆ స్త్రీలకు ఎంత మనం ఒక వొకేషనల్ కోర్సెస్ ఇవ్వగలిగాము, ఆ తల్లిదండ్రులుగా చిన్న పిల్లలతో. ఇప్పుడు ట్రైబల్స్ ఉన్నారు, ఏముంది వాళ్ళకి జీవన విధానం? ట్రైబల్ ఆర్ట్ ఎంత ఉంది? వాళ్ళు చీపురు కట్టలు అవన్నీ రకరకాలుగా చేస్తుంటారు. ఆయుర్వేదం విద్య ఉంది వాళ్ళ చేతులలో. ఎక్కడ ఏం సంరక్షిస్తున్నాం మనం? మగ్గాల మీద ఉన్నారు, వాళ్ళని ఏం సంరక్షిస్తున్నాం మనం? రకరకాల పంటలు ఉన్నాయి, ఏం సంరక్షిస్తున్నాం మనం? రైతులు ఏడుస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఏం సంరక్షిస్తున్నాం మనం? కులం అనేది రాజకీయంగా స్వార్థం కోసం వాడేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు ఇంకో మాట చెప్తాను. మరి రజాకార్ల టైంలో భయంకరంగా దారుణంగా ఎంతో మందిని ముస్లింల కింద కన్వర్ట్ చేశారు కదా. వాళ్ళలో దూదేకులు వాళ్ళు ఉన్నారు, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో. పరుపులు చేయడానికి అప్పుడు ఇళ్లల్లో వచ్చేవాళ్ళు, అప్పుడు కాలంలో దూదేకుల వాళ్ళు అని. వాళ్ళని మన ఇంట్లో అప్పుడు పత్తి పరుపులు ఉండేవి, బూరుగు పరుపులు ఉండేవి. సో వీళ్ళు వచ్చి ఇళ్లల్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఇంటి వెనక వైపు కాస్త మనం స్థలం ఇస్తే ఆ పత్తి వేసుకొని ఇలా ఒక ట్వైన్, ఒక వైర్ ఉంటుంది, ఆ వైర్ కేసి లాగేవాళ్ళు. ఆ పత్తి ఓపెన్ అయ్యేది ఇలా. ఓకే, ఏంటి ఇప్పుడు మనం పడుకొని పరుపులలో పత్తి గట్టి పడిపోతుంది. దూదేకుల వాళ్ళు అంటారు, వీళ్ళు ముస్లిమ్స్. ఎవరు వీళ్ళు? ముందొకప్పుడు హిందువులు. భయంకరంగా కన్వర్ట్ చేశారు వీళ్ళని. వీళ్ళు ఒక తెగవాళ్ళు. వీళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎదగలేదమ్మా. 2 పరుపులు చేసే చోట 10 పరుపులు చేస్తున్నారు అంతే వీళ్ళు. నెక్స్ట్ మంగళ షాపు, హెయిర్ కటింగ్ వాళ్ళు. ఇందులో కూడా అలాగే మన దగ్గర నుంచి హిందువులను తీసుకెళ్ళి
కన్వర్ట్ చేసి ముస్లాంలో కన్వర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఎవరు పస్మందా అనే పేరు ఎందుకు ఇచ్చారనుకున్నారు ప్రధానమంత్రి మోదీ గారు వీళ్ళకి? అసలు కనుక కాస్ట్ సెన్సస్ మీరు ముస్లిమ్స్లలో చేయిస్తే అక్కడ బయటపడినంత కులాలు ఎక్కడ బయటపడవు తల్లి. అసలు దట్ ద ఫస్ట్ థింగ్ ఇట్ హ్యాస్ టు బి డన్. ధైర్యం ఉంటే చేయమని, అసలు వీళ్ళు ధైర్యం ఉంటే చేయించుకోమనండి వీళ్ళందరినీ. అసలు ముస్లింలలో కాస్ట్లు బయటకు రావాలి. 73 రకాల కులాలు ఉన్నాయమ్మ వాళ్ళలో. ఎంత బడుగు వర్గం ఉందో వాళ్ళల్లో, ఎంత దయనీయత ఉందో వాళ్ళలో. వీళ్ళని ఎదగనివ్వరు. ఎందుకు? వీళ్ళు స్వతహా హిందువులు. కొట్టి 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 ముస్లింల కింద మారబడ్డారు. అక్కడి నుంచి కొట్టి 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 ఇస్లాంని పాటించడానికి తోయబడ్డ వాళ్ళు. ఇదో పెద్ద విషవలయం. మనం అనుకుంటున్నంత చిన్న విషయం కాదు ఇది. ఇది ఒకదాని వెనుక ఒకటి, ఒకదాని వెనుక ఒకటి, ఒకదాని వెనుక ఒకటి. ఆ స్పైడర్ వెబ్ కదా తయారు చేస్తుంది చూడు, అలా ఇది ఒక పెద్ద విషవలయం. ఈ విషవలయంలో నుంచి అలా కూరుకుపోయిన వాళ్ళని బయటికి లాగుదామనే తపన ప్రధానమంత్రి మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, ఎంతో మంది పెద్దలు ఆ సెంట్రల్ లెవెల్లో పోరాడుతూ ఉన్నారు. నిరవధికంగా పోరాడుతున్నారు.